ఆనియన్స్ ఒరుగులు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా మనము ఆనియన్స్ తీసుకుందాము. ఆనియన్స్ ఇది ఇప్పుడు 4 కేజీల ఆనియన్స్ అనమాట. బాగా సన్నగా తరిగేసేసి నేను ఉదయాన్నే ఎండలో పెట్టేసుకున్నాను అనమాట. ఎండలో పెట్టేసుకున్నాక కొంచెం తడి పొడిగా ఉన్నదంతా ఆరిపోయి కొంచెం ఇలా ఫ్రెష్గా అవుతుంది అనమాట. దీంట్లోకి మనకి ఏమేం కావాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్తాను. 4 కేజీలకి ఒక 50 గ్రాములు జీలకర్ర, ఒక 50 గ్రాముల ఆవాలు, ఒక 50 గ్రాముల నువ్వులు, ఒక 25 గ్రామ్స్ మెంతులు, ఇకపోతే ఇంగువ, సాల్ట్ కొంచెం బాగా మెత్తగా చేసుకోవాలి, సాల్ట్ అన్నమాట. వీటితో పాటుగా కొంచెం కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం లేదు ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. వీటన్నింటినీ మనము ఈ ఆనియన్స్లోకి కలిపేసుకుందాము. ఒక రోజంతా బాగా ఎండబెట్టుకున్న ఆనియన్స్లోకి మనం ఇప్పుడు కలుపుకుందాము. ఈ ఆనియన్స్లోకి మనం 4 కేజీలు తీసుకున్నాం కదా, ఆనియన్స్లోకి ఇందులోకి 1/2 కేజీ వెల్లుల్లి పేస్ట్ అనమాట. 1/2 కేజీ వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాము నీట్గా. ఇందులో ఇందాక చెప్పుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసేసుకుందాము. ఇంకా కరివేపాకు, అన్నిటినీ బాగా కలిసినట్టు బాగా కలిపేసుకొని ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక గిన్నె ఇట్లా బాగా ఒక గిన్నెలో అయినా వేసుకోవచ్చు. ఇలా గిన్నెలో బాగా పెట్టుకొని రాత్రంతా ఇలా కలిపి పెట్టే ఉంచాలి. ఈ ఉప్పుకి ఈ ఆనియన్ ఇంకొంచెం నీరుగా అవుతుంది అనమాట. ఈ నీరుగా అయిన దాన్ని రేపు మార్నింగు మనము ఇట్లా చక్కగా చిన్నగా ఇట్లా పీస్ తీసుకొని ఇట్లా చిన్నగా ఉండలు చేసుకొని 15-20 రోజుల వరకు బాగా డ్రై అవుతుంది అనమాట. బాగా డ్రై అవ్వాలి. 15-20 రోజులు మనం ఎండలో పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. పట్టినవి అన్నీ ఇంగువలు అన్నీ పట్టేసినాయి చూడండి. అన్నిటినీ కలిపేసుకున్నాం కదా. ఓవర్ నైట్ ఈ రోజంతా మనము ఉప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం పాడైపోదు, ఆనియన్ కూడా ఏం అవ్వదు. నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందాక మీకు పసుపు చెప్పని మర్చిపోయాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు, చాలా నీట్గా మంచి స్మెల్ వస్తుంది రేపు మార్నింగ్కి.